పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా నమస్కారం. నెక్స్ట్ GTVస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. రైతుల భూముల ధర నిలవాలన్నా పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు. బుధవారం మీడియాతో మంత్రి మాట్లాడారు. విదేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలి. అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేదే సీఎం చంద్రబాబు ఆలోచన. స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఎయిర్పోర్ట్ కూడా భూసేకరణ లేదా భూ సమీకరణ అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయి. భూములిచ్చిన రైతు సోదరులకు ఎలాంటి అపోహాలు వద్దు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేస్తాం. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని పి నారాయణ తెలిపారు. ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీలు ఏదైతే ఇప్పుడు టెండర్లు పిలిచేసామో అవన్నీ జరుగుతున్నాయండి. ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 అసెంబ్లీ హైకోర్టు ఉన్నాయో 3 సంవత్సరాలు ఆ విధంగా ఒక పక్కా ప్రణాళికలో పోతున్నాం. ఇవన్నీ రెడీ అయ్యే లోపల ప్యారలల్గా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలి. నీకు ఇండస్ట్రీస్ రావాలంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ ఉండాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకుంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు రారు. పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు రాకుంటే మళ్ళీ ఈ భూముల విలువ తగ్గిపోతుంది. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే అంటే రోడ్లు, డ్రైన్స్, పార్కులు ఇవన్నీ చేసినంత మాత్రాన ఈ యొక్క భూమి విలువ నిలవాలంటే హైదరాబాద్ ఈరోజు ఏ విధంగా తక్కువ రేటు ఉన్నది రేటు ఎక్కువ వచ్చి నిలిచింది ఆ విధంగా నిలవాలంటే ఇక్కడికి జనాభా రావాలంటే అనేక స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ రాకుండా రాదు. వీటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు మీరెవ్వరు కూడా ఎటువంటి అపోహలు వద్దు. మీకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఈ ప్రభుత్వం నిలబడుతుందని ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం చేస్తామని మరొకసారి సవినయంగా తెలియజేస్తున్నాం. అంటే యాక్చువల్గా ఏదైతే ఇప్పుడు క్యాపిటల్ సిటీ తీసుకున్నామో దానికి ఆనుకొని ఉండే విలేజెస్ యాక్చువల్గా కొంతమంది వచ్చి మేము ల్యాండ్ పూలింగ్కి ఇస్తామని చెప్పారు. అది వాళ్ళతో యాక్చువల్గా ప్రజాప్రతినిధులు చెప్పాము. వాళ్ళు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన వారందరికీ అందిస్తామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అధికారులు కూడా జవాబుదారీతనంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రజల నుంచి విజ్ఞాపన పత్రాలు స్వీకరించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. అలాగే 39 డివిజన్లో నెలకొన్న సమస్యను పరిష్కరిస్తామన్నారు. స్థానికులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామన్నారు. బుధవారం గుంటూరు 39వ డివిజన్ నేతాజీ నగర్ లో ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మెరుగైన పారిశుద్ధ్యంతో పాటు పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు రారు, వాళ్ళు పొద్దునకి వస్తారు, లేకపోతే మిడ్ నైట్ పోయి మేము అలర్ట్ చేసి తీసుకొని వస్తే వాళ్ళని అప్పుడు ఏదైనా ఉంటే వాళ్ళు చేసి చేస్తారు. లేకపోతే బాగా మైనస్ ఉంది. ఈ ట్రాన్స్ఫార్మర్ కొద్దిగా శిక్షణ చేయటమా లేదంటే అక్కడ మెయిన్ ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ నోటీస్ గుంటూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఆ దిశగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రగతి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్థానిక 42వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ నిర్ణీత
సమయంలోనే అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. స్థానికులకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, పెమ్మసాని రవి, కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అశ్లీల వెబ్సైట్లకు వీడియోలు సరఫరా చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ తెలిపారు. ముగ్గురు నిందితులను గుంటూరులోని సిఐడి ఆఫీసులో పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. గుంతకలకు చెందిన లూయిస్, శ్రీకాకుళంకు చెందిన గణేష్, జోష్నాలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సిఐడి ఐజీగా ఉన్న ఆకే రవికృష్ణ మాట్లాడుతూ గుంతకల్లకు చెందిన లూయిస్ కాల్ సెంటర్ నడుపుతూ అక్కడ పనిచేస్తున్న వారితో బలవంతంగా అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నాడు. వాటిని నిషేధిత వెబ్సైట్లకు విక్రయిస్తున్నాడు. సైప్రస్ దేశానికి చెందిన సైట్ నిర్వాహకులు ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారు. లూయిస్ తో పాటు శ్రీకాకుళంకు చెందిన గణేష్, జోష్నాలను అరెస్టు చేశాం అని రవికృష్ణ తెలిపారు. సోషల్ మీడియా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు సంపాదించడం, అదేవిధంగా దీంట్లోని మొత్తం 3 వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది. గణేష్, జ్యోత్స్న అండ్ లూయిస్ అనే వ్యక్తులు. వీళ్ళు ఎలాంటి కంటెంట్ స్వచ్ఛందంగా వాళ్ళకి సప్లై చేయడం వల్ల, అదేవిధంగా క్రిప్టో కరెన్సీ ద్వారా వాటి ద్వారా కూడా డబ్బులు సేకరించడం జరిగింది. వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మా సిఐడి బృందాలు గుంతకల్లోని, అదేవిధంగా బెంగళూరులో కూడా ఆకస్మిక దాడులు చేసి అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 3వ ముద్దాయి లూయిస్ అనే వ్యక్తి గుంతకల్లోని ఒక కాల్ సెంటర్ నడుపుతూ దాంట్లోని కొంతమంది అమ్మాయిలను కూడా ట్రాప్ చేసి వాళ్ళ చేత బలవంతంగా ఈ అడల్ట్ కంటెంట్ వచ్చేలాగా అతను చేయడం జరుగుతుంది. అతను కూడా మనం రిమాండ్ చేయడం జరిగింది. ఈ భవిష్యత్తులోని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సైబర్ స్పేస్లో చాలా నేరాలు జరుగుతున్నాయి. సైబర్ స్పేస్లో జరిగే నేరాలని ప్రజలందరూ గమనించాలి. ఎటువంటి నేరాలు మీ దృష్టికి వచ్చినా సరే 1930కి కాల్ చేసి మాకు చెప్పాలి. ఈ 1930 నేషనల్ కాల్ సెంటర్ నెంబర్. అది ప్రతి నెంబర్ కూడా మాకు ల్యాండ్ అవుతుంది. సిఐడిలో కూడా మాకు ప్రత్యేకంగా I4C అని చెప్పేసి ఒక విభాగం ఉంది. ఆ విభాగంలో 24/7 మేము అందుబాటులో ఉంటుంది. మా కాల్ సెంటర్ వర్క్ అవుతుంది. 1930కి సమాచారం ఇవ్వాల్సిందిగా, అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా మేము కోరుతున్నాం. సో ఈ కేసులో కూడా ఈ ఎక్స్ హ్యామ్స్టర్ అనే కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ మీద కూడా చర్యల కోసం నేషనల్ ఏజెన్సీస్తో సంప్రదించబోతున్నాం. వాళ్ళకు కూడా త్రూ కరెస్పాండెన్స్ ద్వారా వాళ్ళ మీద కూడా చర్యలు ఎలా తీసుకోవాలి. ఈ కంటెంట్లోని ముఖ్యంగా పిల్లల్ని కూడా దింపే అవకాశం ఉంది. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము చాలా కఠినంగా దీని మీద వ్యవహరించబోతున్నాం. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ ఇటువంటి విషయాలు కూడా చాలా కఠినంగా భారతదేశంలో చట్టాలు ఉన్నాయి. ఈ పనులన్నీ చేయొద్దని చెప్పేసి ఇటువంటి పనులు ఎక్కడ జరుగుతుంటే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే సహించేదిలేదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబంపై ట్విట్టర్ వేదికగా అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. కర్నూలుకు చెందిన పుష్పరాజు అనే వ్యక్తి సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ సోషల్ మీడియాలో పనిచేశాడు. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వచ్చాడు. తాజాగా పవన్ కళ్యాణ్ కుటుంబం పైన సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టాడని చెప్పారు. ప్రముఖులు వారి కుటుంబ సభ్యులపైన ఎలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టినా చట్టపరంగా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఒకరే అరెస్ట్ చేసాము. స్పెసిఫిక్గా ఈ ఒక్క పోస్ట్లోనే ఆల్మోస్ట్ 30 పోస్ట్ వరకు కూడా మనం డౌన్లోడ్ చేసి తీసుకున్నాం. అంటే వీళ్ళు లైక్ చేసిన వాళ్ళని ఇప్పుడు సెగ్రిగేట్ చేస్తున్నాం. వీళ్ళ అకౌంట్ని ఇప్పుడే మనం లోపలికి వెళ్ళగలిగాము. వీళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే అకౌంట్ లోపలికి వెళ్ళడమే టెక్నికలీ చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఎవరెవరు దానికి కమెంట్స్ వేసుకుంటున్నారో వాళ్ళ పైన కూడా సెగ్రిగేట్ చేస్తున్నాము. సో కొంచెం నెగిటివ్ కమెంట్స్ తక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది ఇనిషియల్గా. సో ఓన్లీ ఫ్యాన్స్ బేస్ చేసుకుని కాబట్టి వాళ్ళు ఇండివిజువల్గా వేసుకుంటున్నారు. బట్ అది కూడా ఆ నెగిటివ్ అంటే అబ్సీన్గా వేసిన వాళ్ళది పెద్దదిగా కనిపించట్లేదు. దానికి సపోర్ట్ చేస్తున్నట్టు అలా మనం స్పెసిఫిక్గా సెగ్రిగేట్ చేస్తున్నాం. లైక్ చేసిన వాళ్ళు తీసినారు అలాగే ఉండకపోవచ్చు. లేదు, అన్నింటిలో ఉన్నారు. ట్విట్టర్లో ఉన్నారు, ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉంది. రెండులో ఉంది, 2 అకౌంట్. అంటే పెడుతూనే ఉన్నారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మాత్రం కాదు, పెడుతూనే ఉన్నారు. అవన్నీ కూడా 30 పోస్ట్ ప్రకారం డౌన్లోడ్ చేస్తాం. అసలు వీళ్ళు పెడుతున్నారు, బట్ అది మామూలుగా పోయింది. కానీ ఇంత అంటే స్పెసిఫిక్గా ఒక ఫ్యామిలీ అలా టార్గెట్ చేస్తూ
వేస్తున్నారనేది ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు అన్నది బయటకు వచ్చింది. దానివల్ల మనం డెప్త్కి వెళ్ళాం. కేసు ఎంత మోటివ్ కోసం మీకు అది చూపించింది. ఇది ఆల్మోస్ట్ 35-36 వరకు ఐడెంటిఫై చేస్తాము. దాంట్లో మ్యాక్సిమం అప్సీల్ అనేది కూడా సెగ్రిగేట్ చేస్తాము. దానిపై కూడా కేసు. కూటమి ప్రభుత్వ పాలనలో గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం గుంటూరు అభివృద్ధికి చేసింది ఏమీ లేదని ఆరోపించారు. గుంటూరు మాయాబజార్ సెంటర్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నజీర్ గుంటూరు ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజిలాతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా నిలుపుతామన్నారు. ఇప్పటికే తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. النار وقنا عذاب الخبر وقنا عذاب الحشر جزا الله ان محمد ما هو اهله صلی اللہ علیہ وسلم. یا اللہ ہماری دعا میں یہاں جمع ہوئے ہیں، یا اللہ اس میں کامیابی عطا فرما، اس میں خیر کے معامل عطا فرما، یہ کام کرنے والے کو خیر کے معامل عطا فرما. یا اللہ میری دعا چھوٹی دعا فضل گم سے محمد مصطفیٰ صلی اللہ علیہ وسلم کی طفل بیعت قبول فرما. صلی اللہ تعالی علی خیر خلق محمد و علی آلہ. అభివృద్ధి ధ్యేయంగా తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులు, ముఖ్యంగా రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం గత 8 నెలల నుంచి పూర్తిగా వేగవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 8 నెలల్లో దాదాపు 18 కోట్ల రూపాయలతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మౌలిక వసతులు కల్పించేటువంటి కార్యక్రమం, ముఖ్యంగా శివారు ప్రాంతాల దగ్గర నుండి కమర్షియల్గా ఉన్నటువంటి ప్రధాన కూడలుగా ఉన్నటువంటి మాయబజార్ ప్రాంతం గత 15 సంవత్సరాల నుంచి కనీసం రోడ్డుకు కూడా నోచుకున్నటువంటి పరిస్థితులు. గత ప్రభుత్వంలో ఒక తట్ట మట్టి కూడా ఏలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నగరపాలక సంస్థ పనిచేసినటువంటి విధానం ఈరోజు గుంటూరు నగర అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటి పూర్తిగా రూపుమాపించేటువంటి విధంగా అవసరమైనటువంటి రోడ్డు కానీ అలాగే డ్రైన్ కానీ, ముఖ్యంగా ఎందుకంటే చుక్క నీరు పడితే పూర్తిగా బురదమయ్యేటువంటి పరిస్థితులు, ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు వీధి దీపాలు కూడా లేనటువంటి పరిస్థితులు గమనించి ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి దిశగా, ముఖ్యంగా చౌత్రాలో ఉన్నటువంటి బ్లూ లైట్ సెంటర్ దగ్గర నుండి ఓల్డ్ క్లబ్ రోడ్డు కనెక్ట్ చేసేటువంటి విధంగా ఈ రోడ్ని పూర్తిగా విస్తరించేటువంటి కార్యక్రమంతో పాటు దీనికి ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కాకుండా స్థానికంగా వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యాపారస్తులు కూడా సహకరిస్తామని చెప్పి పూర్తిగా వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి చెప్పినటువంటి విధానంతో ఈరోజు ఈ రోడ్ని పూర్తిగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. దయచేసి ఇక్కడ వ్యాపారాలు చేసేటువంటి ప్రతి ఒక్క సోదరుడు కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం ఎంత సదుపాయం ఉంటే అంత వ్యాపారాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఆస్తి విలువ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి చిన్న చిన్న అవసరాల కోసం రోడ్లను బ్లాక్ చేయడం లేకపోతే అడ్డంగా కట్టుకోవడం వల్ల మీ ఆస్తి విలువలు తగ్గడంతో పాటు మీ వ్యాపారాలు కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క సోదరుడు కూడా వేసేటువంటి ప్రతి ఒక్క రోడ్ని కూడా ప్రజలు సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా దీన్ని మీరందరూ కూడా ప్లాన్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడికొండ మండలం పొన్నెకెల గ్రామంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బైక్ మెకానిక్ ప్రవీణ్ కు మెకానిక్ షాప్, ఇల్లు, స్పెషల్ టూల్స్ అండ్ ట్రైనింగ్ కల్పించాలని సీఎం కలెక్టర్ కు ఆదేశించిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా నవ్యాంధ్ర 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బుధవారం పొన్నెకెల గ్రామానికి వచ్చి మెకానిక్ ప్రవీణ్ ను అభినందించారు. ప్రవీణ్ కు వరాలు ఇచ్చిన సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రవీణ్ కూడా తమ అసోసియేషన్ సభ్యుడని చెప్పారు. సీఎం చంద్రబాబు చెప్పిన విధంగా గుంటూరు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ సుబానీ, రాష్ట్ర అధ్యక్షులు ఉల్లి సాంబశివరావు, రాష్ట్ర కమిటీ మెంబర్ జి అశోక్, జిల్లా అధ్యక్షులు చందు భవానీ శంకర్, జిల్లా కమిటీ సభ్యుడు రావెల సుబానీ, తాడికొండ మండల అధ్యక్షులు బాజీ, జాయింట్ సెక్రటరీ పొన్నెకెల్లు బాజీ, కోశాధికారి కుమార్, సురేంద్ర బాషా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నవ్యాంధ్ర 2 వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి నేను రాష్ట్ర ఫౌండర్గా తాడికొండ మండలానికి రావడం జరిగింది. గత 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు తాడికొండ మండలాన్ని విజిట్ చేస్తూ మా ప్రవీణ్ మేస్త్రి గారిని చూసి కాలువ పక్కన ఉన్నాడు, ఇతనికి ఏదో హెల్ప్ చేయాలనే ఒక చిన్న ఆలోచనతోటి ఒక షాపుని అలాగే ఇంటిని కావాల్సిన టూల్స్ని అదే కాకుండా మంచి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇప్పిస్తానని చెప్పేసి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది ఆదేశాలుగా కాకుండా కలెక్టర్ గారు కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేసి మా ప్రవీణ్ గారికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే రాష్ట్రంలో
చాలామంది మెకానికల్ ఇలాంటి దుర్భరమైన జీవితాలు అనుభవిస్తూ ఉన్నారు. ఇలాంటి వారికి కూడా రాబోయే రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మీరుగా మాత్రమే న్యాయం చేయగలరు కాబట్టి అందరూ మెకానికల్కి న్యాయం చేయాలని చెప్పేసి నేను ఆశిస్తూ మరోసారి తాడికొండ మండలం తరపు నుంచి, గుంటూరు జిల్లా తరపు నుంచి, మన రాష్ట్రం తరపు నుంచి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నవేంద్ర టూ వీలర్ అసోసియేషన్ ఫౌండర్ సుబాని గారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఇక్కడ తాటికొండ మండలం ప్రవీణ్ గారికి నిన్న సీఎం గారు వచ్చి ఇట్లా షాప్ ఒకటి ఇల్లు ఒకటి చేశారండి. ఏంటి దానివల్ల ఇవాళ మా వచ్చి ప్రవీణ్ గారిని పలకరించడానికి వచ్చామండి మేము. అదే ఓకే. నమస్తే అండి. రాష్ట్ర ప్రజానికానికి మరియు ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు పర్యటనకి వచ్చినప్పుడు సామాన్య మెకానిక్ మా సోదరుడు ప్రవీణ్కు షెడ్డు అతని గురించి వివరాలు తెలుసుకొని, అతను పడుతున్న సాధక బాధలు తెలుసుకొని అతనికి మెకానిక్ షెడ్డు మరియు ఇల్లు, మంచి ట్రైనింగు, తర్వాత రిక్రూట్మెంటు అన్నీ కల్పించమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. అందుకని శ్రీ మన్య రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నేను గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ చందు భవానీ శంకర్ నండి. తాటికొండ మండలం అంటే నా జిల్లా కిందకు వచ్చింది. అందుకని వారికి మా జిల్లా అందరి తరఫున, ప్రతి ఒక్క మెకానిక్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటు అసోసియేషన్ తరఫు నుంచి మా నవీన్ మేస్త్రి గారికి, మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆర్థిక బాధ సాధన గమనించి వారికి మెకానిక్ షెడ్డుకి, ఇంటికి హెల్ప్ చేసినందుకు ఆయనకి, ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని ప్రయత్నాలు చేస్తుందని గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి ముత్యాలరావు ఆరోపించారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఆప్కాస్ రద్దు చేసి మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు అనుబంధ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేయాలని ఆలోచన చేస్తుందో ఆ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ను రద్దు చేసి మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పకుండా పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా గత సమ్మె సందర్భంగా ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచేదానికోసం అంగీకరించి కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపుదలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వెంటనే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని, వీటితో పాటుగా గత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు వెంటనే జీవోలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 60 సంవత్సరాలు నిండిన అనే పేరుతోటి మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరినైతే రిటైర్మెంట్ చేశారో వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, అలాగే రిటైర్మెంట్ చేసినటువంటి కార్మికుల కుటుంబ సభ్యులను పనిలోకి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పూర్తిగా పాటుపడుతూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్థానిక కార్పొరేటర్ పఠాన్ రియాజ్ అన్నారు. గుంటూరు నగరంలోని 57వ డివిజన్ మంగళదాస్ నగర్ లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి బుధవారం ప్రజా దర్బార్ పేరుతో ప్రజా సమస్యలను తెలుసుకునే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు. గత వైసీపీ 5 సంవత్సరాల పరిపాలనలో కుంటి సాకులు చూపించి సంక్షేమ పథకాలను అర్హులకు అందకుండా చేశారని అన్నారు. మహిళలకు కుట్టు మిషన్లు, అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సచివాలయం సిబ్బంది ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు ముందుకు వేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 8 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజాప్రతినిధులు ప్రజాక్షేత్రంలో అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రతి బుధవారం
ప్రజా దర్బార్ పేరుతో ప్రజా సమస్యలను కనుక్కునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో 57 1వ డివిజన్కి సంబంధించినటువంటి ప్రజా సమస్యలను కనుక్కోవడం, వాటిని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల పరిపాలనలో ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అర్హులైనటువంటి పేదలకు, వితంతువులకు, వృద్ధులకు కూడా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, ఇల్లు పెద్దదుందనో, లేకపోతే పిల్లవాడికి ఉద్యోగం వచ్చిందనో, లేకపోతే ఇంట్లో ఏసీ ఉందనో, కారు ఉందనో పెన్షన్లు కోత పెట్టినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు మంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పినటువంటి మాట ప్రకారం 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడమే కాకుండా బకాయిలు కూడా కలిపి మొదటి నెలలోనే ఇచ్చినటువంటి పరిస్థితులు. దాదాపు 65 లక్షల మందికి సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయల నిధులతో ఈరోజు సామాజిక పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమం. 4,000 నుంచి 15,000 రూపాయల వరకు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా సామాజిక పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు పెద్ద ఎత్తున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో పెద్ద ఎత్తున వాళ్ళందరికీ సంబంధించినటువంటి కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు నగరంలో 5,000 మందికి ఈరోజు అన్ని వార్డులు కలిపి వాళ్ళందరికీ కూడా ఏదైతే రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం, సబ్సిడీ రుణాలు. గత ప్రభుత్వంలో ఏ ఒక్క ఉపాధి లేనటువంటి చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకు పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా గత 5 సంవత్సరాల పరిపాలన దౌర్భాగ్యంతో ఈరోజు ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా యువత పెడదోవ పడుతున్నటువంటి పరిస్థితులు గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉపాధి లేనటువంటి ఈరోజు 57 డివిజన్లోని మండలాస్థానంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిజంగా ఈ దర్బార్ అనేది ప్రజల యొక్క సమస్యలను సత్వరమే అందరినీ పిలిపించి, అధికారులను పిలిపించి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించేటువంటి మంచి కార్యక్రమము. అందులో చాలామందికి ఎవరికైతే ఇళ్ల స్థలాలు రాలేదో, రేషన్ కార్డు ఉన్నవి పోయినాయో, వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి నిజంగా అర్హులైతే తక్షణమే వాళ్లకు రేషన్ కార్డు కానీ పెన్షన్స్ కానీ వచ్చేటువంటి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ గారు వచ్చేసి వాళ్ళందరూ సమస్యలను కూడా ఓపికగా విని వాళ్ళకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ సమస్యల పరిష్కారం కూడా వెంటనే చేసేటట్టు ఏర్పాటు చేశారు. ఇది మంచి ఉపయోగకరమైనటువంటి ఒక కార్యక్రమము. డివిజన్కి మంచి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో గుంటూరు మిర్చియాడ్ వద్ద రైతులు ఆందోళన చేశారు. మిర్చి రైతులను, కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ స్థాయిలో అమ్ముకున్న ప్రతి మిర్చి రైతుకు, కౌలు రైతులకు ఎంఐఎస్ స్కీమ్ కింద పరిహారం అందించాలని అన్నారు. భూ యజమానితో సంబంధం లేకుండా ప్రతి కౌలు రైతుకు ఎంఐఎస్ స్కీమ్ వర్తించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గుంటూరు మిర్చి యార్డుకు ప్రక్షాళన చేసి రైతులకు అనుకూలంగా మార్చాలని కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.